సో చూడండి, కోవిషీల్డ్ చెడ్డది, కోవిషీల్డ్ వల్ల స్ట్రోక్ వస్తుంది, కోవిషీల్డ్ వల్ల చచ్చిపోతున్నారు, అది ఇది అని. ప్లీజ్ మీకు గుర్తుందో లేదో, మనం కరోనా ఉన్న టైంలో ఎవ్రీ డే ఒక 10 అంబులెన్స్లు వెళ్ళేవి. బరియల్ గ్రౌండ్స్ కి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి వ్యాక్సిన్ వాజ్ ద ఓన్లీ అడ్వాంటేజ్ వి హ్యాడ్ ఎట్ దట్ టైం. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 in a million కి వస్తుందండి అది. స్ట్రోక్ అనేది ఆ బాడీని పట్టి 1 in a million అంటే ఒక 5 లక్షల మందికి ఇస్తే ఒక్కళ్ళకి అటువంటి ఛాన్స్ వచ్చేది ఉంది. ఆ కోవిడ్ టైంలో వి నీడెడ్ అ వ్యాక్సిన్ లైక్ దట్. పాండమిక్ నుంచి బయటికి రావడానికి వ్యాక్సిన్ వాజ్ ద ఓన్లీ సొల్యూషన్ అండి. ఎప్పుడు అంతే, వరల్డ్ ఒక ఇన్వెన్షన్ వచ్చిన వెంటనే అది పిచ్చిది చెప్తారు. యు ఆర్ ఆల్రెడీ టేకింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. యు ఆర్ ఏబుల్ టు మూవ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. మీ వర్క్ అన్ని మీరు నార్మల్ గా చేసుకుంటూ మళ్ళీ ఆ వ్యాక్సిన్ ని ఎందుకండి అనడం? దట్ వాజ్ ద క్రైటీరియా, దట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి మనం ఈ రోజు ఇప్పుడు ఇలా తిరగలుగుతున్నాం. ప్లీజ్ దయచేసి చూడండి, ఆ రూమర్స్ ని బయటకు వచ్చేయండి.